అనేక రకాల దుఃఖాలు మనని పట్టి పీడిస్తున్నాయి ఈవేళ. ఇవేమీ కొత్తవి కావు. రామాయణ కాలంలో దుఃఖం లేదా? భారతంలో దుఃఖాలు లేవా? కృతయుగంలో దుఃఖాలు లేవా? ఎవరు దుఃఖపడిన మనిషి ఎవడండి? ఎవరున్నారు? దశరథ మహారాజు ఎన్ని కలలు కన్నాడు సంతానం కోసం? ఇన్ని కలలు కని కన్న సంతానం ఆయనకి దక్కిందా? కానక కన్న సంతానము కానక కన్నట్లయ్యే అని అయ్యల రాజు రామభద్రుడు పద్యం రాస్తాడు రామాయణంలో. అంటే కానక కన్న సంతానము కానక కన్నట్లయ్యే అంటే కానక అంటే ఒక అర్థం, అనుకోకుండా అలా వేచి చూసి కన్న సంతానం. రెండోది కానక అంటే అడవుల కోసం కన్నట్టుగా అయింది. కాన అంటే అడవి అని అయ్యలరాజు రామభద్రుడు గొప్ప ప్రయోగం చేస్తాడు. కానక కన్న సంతానం కాన కోసమే కన్నట్టయిందయ్యా, నా రాముడు అడవికి వెళ్ళిపోయాడు. ఆయన ఆశలు అడియాశలయ్యే భగవంతుడికి తండ్రి. పోనీ భగవంతుడికి కుమారులు లవకుశులు, వాళ్ళేమన్నా సుఖపడ్డారమ్మా? మీకేం తెలుసు? రఘువంశం చదివితే తెలుస్తుంది కథ అంతా. కుశుణ్ణి రాజు చేయగానే లవుణ్ణి యువరాజుని చేసి సీతాదేవి ముందే వెళ్ళిపోయింది, రామచంద్రమూర్తి తర్వాత వెళ్ళిపోయాడు. కుశుడు రాజు అయిన తర్వాత దుర్జయుడు అనే రాక్షసుడితో పోరాడి యుద్ధంలో చనిపోయాడు. సీతాదేవి రామచంద్రమూర్తి కొడుకు. ఏదో కొద్ది కాలం పరిపాలన చేశాడు, వెళ్ళిపోయాడు. ఆయన ఏమో శాశ్వతంగా భగవంతుడు తండ్రికి నిరాశ తప్పలేదు, భగవంతుడు కొడుకులకి నిరాశ తప్పలేదు. పోనీ భగవంతుడైన రామచంద్రమూర్తి ఏమైనా సుఖాలు పడ్డాడా? పట్టాభిషేకం పొద్దున్న అనుకుంటే సాయంత్రానికి అడవులకు పంపించారు. ఆ అడవుల్లోనైనా పోనీ ఏదో భార్య దగ్గర ఉంది కదా, ఏదో ప్రణయ గీతాలు పాడుకుంటూ గోదావరి నదిని చూసుకుంటూ గడుపుతామంటే రావణాసురుడు ఒకటి తయారయ్యాడు అక్కడ. అక్కడి నుంచి 6 నెలల పాటు ఆవిడ కనపడలేదు, ఉందో తెలియదు, పోయిందో తెలియదు, ఏమైందో తెలియదు. అనేక రకాల అనుమానాలు, భయాలు, బాధలతో రామచంద్రమూర్తి ఎంత సంక్షోభం పడి ఉంటాడు. ఖచ్చితంగా గోదావరి తీరానికి, గోదావరి నీళ్లకి, మన గోదావరి తీరంలో ఉండే చెట్లకి కూడా రామచంద్రమూర్తిని ఓదార్చిన అదృష్టం కలిగిందండి, అదృష్టం కలిగింది. గోదావరి తీరం అంత గొప్పది. రామచంద్రమూర్తి కన్నీళ్లు తుడిచిన తీరం ఇది. ఎడవకయ్యా, మేము ఉన్నామయ్యా, ఇక్కడే ఉంటుందయ్యా, ఈ దారిని వెళ్ళవయ్యా అని ప్రతి చెట్టు, ఇక్కడ తిరిగే ప్రతి మృగము రామచంద్రమూర్తిని ఓదార్చింది. ఇది లేకపోతే ఆయన బతుకుంటాడా సీతా వియోగంతో? ఎంత ప్రేమ ఆ దంపతులది. అంటే ఆయన సుఖపడలా, ఆయన తండ్రి సుఖపడలా, ఆయన కొడుకులు పెద్దగా సుఖపడింది లేదు. మరి దేవుడి కథ ఎలా ఉంటే జీవుడి కథ మనం చెప్పేది ఏమిటి వేరే ఇక్కడ? అంచేత మనకి దుఃఖం కలిగినప్పుడు ఇది గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు దుఃఖానికి మూలం చెబుతున్నాడు. ద్వైతమూలమహో దుఃఖం నాన్యత్తస్యాస్తి భేషజం. ద్వైతమూలమహో దుఃఖం నాన్యత్తస్యాస్తి భేషజం. ద్వైతమూలమహో దుఃఖం నాన్యత్తస్యాస్తి భేషజం. దృశ్యమేతన్మృషా సర్వం ఏకోహం ఛిద్రసో అమలఖ. నీకు దుఃఖం లేకుండా ఉండాలనుందా అంటే మనం అందరం చేతులు ఎత్తుతాం. ఎవరికి కావాలండి దుఃఖం? కానీ మీకు ఎవరికి సుఖపడకుండా ఉండాలనుందంటే అలా ఎలా కుదురుద్ది? పట్టిందే సుఖపడ్డానికే. మరి సుఖం వెనకాలే దుఃఖం ఉంటుంది. వివేకానందుడు చెబుతాడు, దుఃఖం అనే కిరీటాన్ని పెట్టుకుని సుఖం మీ ఇంటికి వస్తుంది అమాయకులారా చూసుకోండి అన్నాడు ఆయన. ఆ కిరీటం మీరు గమనించట్లేదు. సుఖం వచ్చింది అంటున్నారు మీరు. సుఖం దుఃఖం అనే కిరీటాన్ని ధరించింది. సుఖం దుఃఖం లెక్క ఒకటే. భాష కూడా, సంస్కృత భాష అంత గొప్పది. రెండిట్లోనూ ఉన్నది ఖమ్. ఖమ్ అంటే ఆకాశం, శూన్యం. అక్కడ ఏమీ లేదు, ఒక పరిణామం జరిగింది అంతే. నువ్వు సూ చేరిస్తే సుఖం, దుహు చేరిస్తే దుఃఖం. ఏం చేర్చుకుంటావో నీ ఇష్టం. ఇప్పుడు అవమాన సన్మానాలను సమానంగా తీసుకోవడం, సుఖదుఖాలను సమానంగా తీసుకోవడం, జయాపజయాలను సమానంగా తీసుకోవడం వాస్తవంగా సాధ్యమా కాదా? ఆ పరిణామం జరిగినప్పుడు అంత పొంగిపోయేవే. నిజంగా అంత పరిణామానికి మనకు అర్హతుందో లేదో జరిగింది కదా. అంచేత ఇది అంతే. మనకు అర్హతుందో లేదో, మనం చేసామో లేదో జరుగుతుంది. కొన్ని ఏమీ చేయకుండానే వస్తాయి. మన పాత్ర అంతా మనం చేయవలసిందంతా నిర్ణయించుకోవడం ఎంత అయిపోయింది అక్కడ, దాన్ని వదిలేసేయి. అందుకే చెబుతున్నాడు ఇక్కడ, సుఖమైనా దుఃఖమైనా నువ్వు చేసుకున్నదేనయ్యా. అందుకని రెండింటినీ వదిలేయాలంటే ఏం చేయాలయ్యా? ద్వైతమూలమహో దుఃఖం. రెండు ఉన్నాయి అనుకోవడం వల్ల దుఃఖం వచ్చింది. ఇప్పుడు ఆలోచన చేయండి. ఈ మధ్య చర్చ జరుగుతోంది. జగత్తత్వం ఏమిటి, జగద్గురువు ఎవ్వరు అని. జగద్గురువు అంటే జగత్తత్వాన్ని తెలిసినవాడుగా నేను ఈ మాట చెప్పి తీరాలి. జగద్గురువు అంటే జగత్తత్వాన్ని తెలిసినవాడు. జగత్తత్వం ఏమిటో తెలుసా? జగత్తన్న మాటలో ఉంది, ఎక్కడికి వెళ్ళక్కల్లా. జా అంటే జాయతే, గా అంటే గచ్చతి. పుడుతోంది పోతోంది, అది జగత్తు. జగత్తు పుడుతోంది పోతోంది అనే తత్వం తెలిసినవాడు జగద్గురువు. కానీ జగత్తు శాశ్వతం అని చెప్పేవాడు జగద్గురువు కాలేడు. అనుమానమే లేదు. జగత్తత్వం అంటే అది నశిస్తోంది, జాయతే గచ్చతి. అది పుడుతోంది పోతోంది, ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటే జగత్తత్వం అంటే ఉంటే జీవుడు శాశ్వతం, ప్రకృతి శాశ్వతం, దేవుడు శాశ్వతం. దేవుడు శాశ్వతమే, కానీ జీవుడు ఆభాస, ప్రకృతి అంతకంటే ఆభాస, దేవుడు మాత్రమే శాశ్వతం. ఇంతమంది రూపంలో ఇక్కడ వింటున్నది దేవుడే, ఒక్కడెవడో ఇక్కడ కూర్చొని చెబుతున్నది దేవుడే. వాడికో పేరు వీళ్ళకో పేరు మనం పెట్టుకున్నాం. వ్యవహారం నడవాలి కాబట్టి. వ్యవహారం నడవాలంటే పెట్టుకోవాలి కదమ్మా. ఇక్కడికి గరికపాటి నరసింహారావు గారు వచ్చి చెబుతారు అంటే నేను వస్తాను, కానీ ఇప్పుడు ఎవరో వస్తారంటే నేను ఎందుకు వస్తాను? ఎవరో వస్తారు.
ఏదో పేరు చెప్పాలా వద్దా? అంత మాత్రం చేత శాశ్వతం. ఇదే వేదిక మీద ఎంతోమంది ఇక్కడ నాకంటే పెద్దవాళ్ళు మాట్లాడలేదా? మీరు వినలేదా? నేను అక్కడ కూర్చొని విన్న సందర్భాలు లేవా? ఎవరు శాశ్వతం ఇక్కడ? ఎవరు చెప్తారు, ఎవరో వింటారు. ఇక్కడ ఆయన తెలుసుని అనుకున్నా పిలిచాం అంతే. జగత్తు ఎప్పుడూ పోతుంది, అది ఉండదు. శివుడు వేరే, జగత్తు వేరే, దేవుడు వేరే అంటున్నామంటే అది అజ్ఞానమే, అనుమానమే లేదు. అందుకే శంకరాచార్య ఇవన్నీ మొత్తం ఖండించారు. ఎందుకని వేదంలో ఉన్నదే చెప్పారు ఆయన. వేదమేం కొత్తగా చెప్పలేదు. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, ఉన్నది ఒక్కటే, అది తెలుసుకోవలసిందే. దృశ్యమేతం మృషా సర్వం. ఇది కనిపిస్తున్న దృశ్యమంతా మృష, అబద్ధం అన్నారు. దానికి ఉదాహరణ ఎక్కడ? వేదం లేకుండా శంకరాచార్య ఒక్క మాట చెప్పారు. ఆయన ఏం స్వకపోల కల్పన చేయలేదు. ఆయన వర్ణనల ద్వారా, మహాకవి కాబట్టి ఉపమానాల ద్వారా, వర్ణనల ద్వారా మనకి విషయం అర్థం చేయించే ప్రయత్నం చేశారు. కానీ వేదంలో లేని మాట ఆయన చెప్పలేదు. శంకరాచార్య కాదు, కొన్ని వేల ఏళ్ల క్రితం నాడు అష్టావక్రుడు కూడా చెప్పాల. ఏమంటున్నాడు ఇక్కడ? ద్వైతమూలమహో దుఃఖం. దుఃఖం ఎందుకు వస్తుందంటే రెండున్నాయి అనుకోవడం వల్ల వస్తుంది. స్పష్టంగా వేదం చెప్పిన మాట. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ ఏతస్మిన్నుదరమంతరం గురుతే అధతస్య భయం భవతి ద్వితీయాద్వైభయం భవతి. ఈ మొత్తంలో ఒకటి కాకుండా 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, 6 ఉన్నాయని ఎవడు భావిస్తున్నాడు వాడు భయపడతాడు. ఉన్నది ఒక్కటే అన్నవాడికి భయం ఎందుకు ఉంటుందండి? పసిపిల్లాడు తల్లి ఒళ్ళో ఉంటాడమ్మా, చిన్న ఉదాహరణ. వాడు నిర్భయంగా ఎందుకు ఉంటాడు చెప్పండి? తల్లి ఒళ్ళోంచి ఇంకే ఒళ్ళోకైనా మనం తీసుకున్నాం అనుకోండి, మీ మనవరాలైనా సరే, మనవడైనా సరే, ఎవరైనా ఎంత దగ్గరైనా సరే, అమ్మ ఒళ్ళోంచి మనం తీసుకున్నాం వెంటనే కేరమంటాం. కారణం ఏమిటి? తండ్రే కదండి తీసుకున్నది. లేదా తాత ఏం పరాయివాడా? అమ్మమ్మ ఏమన్నా పరాయిదా? తల్లి ఒళ్ళోంచి మనం తీసుకున్నాం అనుకోండి, మహావిడితే తండ్రి ఒళ్ళోకి ఎడతాడేమో. వేరేవాడు తాత అయినా సరే వెళ్ళాడు, తండ్రికేసి చూస్తాడు. ఇలాగా వెళ్ళరా ఆయన మనవాడే, మనకి రేపు ఆత్మీయులు కూడా అంటే పెడతాడు. తండ్రి సైగ చేస్తే పెడతాడు. ఎందుకని? ఆ పిల్లాడి భావన ఎలా ఉందంటే తాను తన తల్లి వేరు అని అనుకోట్లా. ఏకమేవా, తల్లి వేరు తాను వేరు అనుకోట్లా. తల్లి నుంచి వేరు చేయగానే వీడెవడు అంటాడు వెంటనే. ఇప్పుడు సరిగ్గా వేదం చెప్పింది నిజమా కదా? ఒకటే ఉన్నది, నువ్వు దాన్ని ద్వితీయం. ఏతస్మిన్ను ధరమంతరం గురుతే. ధరం అంటే స్వల్పం, ఏమాత్రం భేదం నువ్వు చూపించినా అధతస్య భయం భవతి, వెంటనే నీకు భయం కలుగుతుంది. ద్వితీయాద్వైభయం భవతి, రెండవది ఉంది అనుకోవడం వల్ల భయం కలుగుతుంది. ఒక్క తల్లి అటు ఇటు తిరుగుతూ ఉంటే పసిపిల్లాడికి ఇంకేం అక్కర్లేదమ్మా, తండ్రి కూడా అక్కర్లేదు. తండ్రి ఎక్కడికో వెళ్తాడు కదా, బయట పనులు ఏమో చూసి. తల్లి ఇంట్లో ఉందనుకోండి, ఈ వదిలేసి 4 బొమ్మలు ఇచ్చిందనుకోండి, బొమ్మలు ఆడుకుంటూ మధ్యలో ఇలా చూస్తూ ఉంటాడు. సరిగ్గా బొమ్మలు ఆడుకుంటూ తల్లి కేసు చూడడం ఎటువంటిదో తెలుసా? మన జీవితాన్ని గడిపేస్తూ ఒక దెబ్బ తగలగానే అమ్మవారి కేసు చూస్తామే, అది ఇది ఒకటేనండి. అది ఇది ఒకటే. అంతవరకు మన ఆట మనం వాడేస్తాం. సాగుతుంది కదా మన ఆట, మనం వాడేస్తాం. ఒక దెబ్బ తగలగా అమ్మా అంట, ఇప్పుడు గుర్తొచ్చానా సన్నాసి అంటుంది ఆవిడ. సరిగ్గా బొమ్మలతో ఆడుకునే కుర్రాడు మధ్యలో ఒకసారి అమ్మకేసి చూస్తాడు. అమ్మ అక్కడ ఉంటే వాడికి ధైర్యం. ఒకవేళ అమ్మ అక్కడ లేదనుకోండి, వెంటనే అరుస్తాడు. ఇక్కడ ఎందుకని? తల్లిని తనని వేరుగా చూడడం లేదు, ఒకటే పదార్థం అనుకుంటున్నాడు. తండ్రి దగ్గరికి కూడా తల్లి వెళ్ళమంటేనే పెడతాడు. లేదు తల్లి తండ్రి తాను ఒకటే అనుకున్నవాడు పరాయి వాళ్ళు ఎవరైనా, తాత అయినా, మా అమ్మ అయినా, అమ్మమ్మ అయినా, బంధువులైనా ఎవరైనా ఎన్ని లాలించినా ఎన్ని బుజ్జగించినా వెళ్ళడు. వీడు వెళ్ళమంటేనే పెడతాడు. ఎందుకని? వాడు తల్లి ఒళ్ళో నిర్భయంగా ఎలా ఉంటున్నాడండి. ఆ తల్లి కూడా బలహీనరాలు కావచ్చు కదా, ఆవిడకి ఏదైనా అనారోగ్యాలు ఉండొచ్చు కదా, ఇంటికి ఎవరైనా దొంగలు వస్తే ఆవిడేం చేయలేకపోవచ్చు కదా. ఇవన్నీ పిల్లాడికి అనవసరం. వాడి మనసులో ఉండే భావన ఏమిటంటే మా అమ్మ నేను ఒకటే, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. బ్రహ్మ కాదు మా అమ్మ ఒకటే. ఆ ఒక్కటే అన్న భావన భయం లేకుండా చేసిందే లేదా? మనం ఒక్కళ్ళం కాదు, వేరే ఉన్నాం, వేరే ఎవరో ఉన్నారు అనగానే భయం వేసిందా లేదా? అంతేకాదు, పెద్దవాళ్ళది కూడా ఒక ఉదాహరణ చెబుతా. ఆడవాళ్లలో ఒక్కోసారి కొంతమందికి ఒక్కొక్కళ్ళకి ఒంటరిగా ఉండాలంటే చాలా భయంగా, మగాళ్ళు కూడా ఉన్నారులేండి తేడా అనుకోకల్లా. కానీ ఆడవాళ్ళలో సహజంగా ఉంటుంది. భర్త ఉంటే హాయిగా పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. ఈయన వెళ్ళిపోయాడు, ఓ రోజు లేడు, 2 రోజులు లేడు అనగానే ఒక్కరు ఉండాల్సి వచ్చింది అనుకోండి, భయంగా ఉంటుంది. అప్పుడు విచిత్రమైన ఆలోచన ఏమిటో తెలుసా? బంధువుల్లో కానీ పక్కింట్లో కానీ మనవడు వయస్సు వాడు వచ్చి 4 ఏళ్ల వాడు వచ్చి అక్కడ పడుకుంటే ఈ ఇల్లాలు నిశ్చింతగా నిద్రపోతుందండి. ఇంతకంటే చెలోక్తి ఏదైనా ఉందా జీవితంలో? పక్కింటి కుర్రాడు 4 ఏళ్లవాడో 5 ఏళ్లవాడో వచ్చి ఇంట్లో మా అమ్మగారు మీకు తోడుగానే నువ్వు ఉన్నావు రా నాకు నిజంగా నాన్న దా అని వాడిని పక్కలో పడుకోబెట్టుకుని నిశ్చింతగా పడుకుంటుంది. నిజంగా ఈ 40 ఏళ్ల ఇల్లాలకి 4 ఏళ్ల కుర్రాడు ఎవడైనా వస్తే సాయం చేయగలడా? వీడిని ఆవిడ్ని కలిపి కొట్టేడు వాడు? అనుమానం ఏదైనా ఉందే?
అక్కడ ఏం భావిస్తోందంటే ఎవడు నాకు ఒక తోడు ఉన్నాడు, వీడు నావాడే, వాడు మనవడు కావచ్చు కాకపోవచ్చు, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, ఉన్నది నావాడే, నా మనిషి నా పక్కనే ఒకడున్నాడు, అంతే పర్వాలా, భర్త ఉన్నా కొడుకున్నా ఆయన బదులు ఈయనున్నాడు, ఏ పిల్లాడైతే ఏమి పర్వాలేదు అనుకోవడం లేదండి. ఇది భావనాత్మకమా కాదా? అంచేతనే చెబుతున్నాడు అష్టావక్రుడు ఖచ్చితంగా. ద్వైతమూలమహో దుఃఖం, నీకు దుఃఖం ఎందుకు కలుగుతుంది అంటే ఆ దుఃఖం నీకు కలిగిందని నువ్వు నీ శరీరం అని అనుకుంటున్నావు. అనారోగ్యం అయితే శరీరానికి కలిగింది, మానసికమైన బెంగ అయితే మనస్సుకు కలిగింది. మనస్సు నువ్వు కాదు, శరీరము నువ్వు కాదు. దేహోనాకమకం దేహి దేహ సాక్షీతి నిశ్చయాత్ జన్మ మృత్యు ప్రహీణోసౌ ఇది వేదాంత డిండిమక. నేను దేహాన్ని కాదు, నేను దేహిని అని తెలుసుకోగలిగితే జన్మ మృత్యువు ఈ వేటికి భయపడే పని ఉండదు. ఎన్నాళ్ళు బతకమన్నా బతుకుతాం, ఈవేళ వెళ్ళిపోయినా సుఖంగా వెళ్ళిపోతాం. అలాగే మనోనాకమకం దేవో మనస్సాక్షీతి నిశ్చయాత్ శోకమోహోపహాని స్యాత్ ఇది వేదాంత డిండిమక. ఈ మనస్సు నేను కాదు, మనస్సుకు సాక్షిగా ఉన్నటువంటి దివ్యతత్వమే నేను అని తెలుసుకోగలిగితే శోకం మోహం ఏడుపు కానీ, ఏదైనా వస్తువు మీద వ్యామోహం కానీ, అంతే కదా, భయం వేస్తే ఏడుస్తాం, కోరిక కలిగితే వ్యామోహాన్ని పెంచుకుంటాం. శోకం మోహం ఈ రెండు మనస్సు లక్షణాలు. క్షుత్తు పిపాస ఆకలి దప్పిక ఈ రెండు శరీరం లక్షణాలు. ఇవే కదా షడుర్ముల్లో 4 అంటే ఇవే కదా. అందుకని మనస్సు కనుక మనం కాదు అని తెలుసుకుంటే ఈ శోకము మంది కాదు, ఈ మోహము మంది కాదు. ఎందుకంటే మనస్సు మనం కాకుండా సుషుప్తి అవస్థలో ఉండగలుగుతున్నాం కదా. ఇది ద్వైతమూలమహో దుఃఖం. ద్వైతం కారణంగా నీకు దుఃఖం వచ్చింది. నా అన్యత్తస్యాస్తి భేషజం, దానికి ఎప్పుడూ ద్వైతం కాకూడదు అంటే అద్వైతమే సిద్ధాంతం, అద్వైతమే వైద్యం. ఉన్నదంతా ఒక్కటే, ఉన్నదంతా ఒక్కటే అని తెలుసుకోగలిగితే నా అన్యత్తస్యాస్తి భేషజం, మరొక మందు లేదు దీనికి అని చెబుతూ ఏమంటున్నాడు అంటే దృశ్యమే తన్మృషా సర్వం ద్వైతమూలమహో దుఃఖం నా అన్యత్తస్యాస్తి భేషజం. దుఃఖం అనేది ద్వైతం కారణంగా రెండు ఉన్నాయి అనుకోవడం వల్లే జరుగుతుంది. దీనికి వేరే మందు లేదు. ఏమిటంటే దృశ్యమే తన్మృషా సర్వం, ఈ కనపడుతున్నదంతా మిథ్యే అని తెలుసుకోగలగాలి. ఎలా తెలుసుకుంటామయ్యా కనపడుతున్నదంతా మిథ్య అంటే? ఏ వాతావరణం మీరు చూసినా నిన్న ఉన్నట్టుగా ఈవేళ ఉండదు. మొక్క నిన్నటి కంటే భిన్నంగా ఉంది, మనిషి నిన్నటి కంటే భిన్నంగా ఉన్నాడు. ఎప్పుడూ మారిపోతున్నది, ఎప్పుడూ అశాశ్వతం కింద లెక్క, అది శాశ్వతం కాదు. అందుకని దృశ్యమే తన్మృషా సర్వం. దాకా మన శరీరం చెప్పుకున్నట్టే, బాల్యంలో వేరు, కౌమారంలో వేరు, యవ్వనంలో వేరు, వార్ధక్యంలో వేరు. సృష్టి అంతా శరీరాలే కదా. ఒక మొక్క కూడా విత్తనం దశలో ఒకలా ఉంటుంది, మొక్క దశలో ఒకలా ఉంటుంది. కొమ్మలు అవుతాయి, రెమ్మలు అవుతాయి, మళ్ళీ కాయలు అవుతాయి, పళ్ళు అవుతాయి, మళ్ళీ పండు కుళ్ళిపోయి కింద పడిపోతుంది. ఎక్కడికక్కడ మారిపోతుంది. సృష్టి అంతా ఏముంది? నదులు ఉన్నాయి, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. సూర్యుడు వేడిమి, వేసవకాలం ఒకలాగా ఉంది, వర్షకాలం ఒకలాగా ఉంది. మన నేల మీద పడే విధానం, మేఘాలు ఎప్పటికప్పుడు ఆకారం మారిపోయాయి, ప్రకృతి ఎప్పటికప్పుడు ఆకారం మారిపోయింది. అంచేది ఈ ప్రకృతి అంతా కలిపితే మిథ్యా. ఇది వేద సిద్ధాంతం, ఇది శంకరాచార్య సిద్ధాంతం. దృశ్యమే తన్మృషా సర్వం, నీకు కనపడుతున్నదంతా మృషా అంటే అబద్ధము. నీకు కనపడుతున్నంతసేపు ఉంటుంది కలలాగే, తర్వాత ఇది ఉండదు. ఇది తెలుసుకోగలిగితే దృశ్యమే తన్మృషా సర్వం ఏకోహం ఛిద్రసో అమలక ఏకహ అహం, నేను ఒక్కడిని. చిద్రసహ చైతన్య రసం అంటే లోపల ఆత్మ అనేది ఉంది, అది రసస్వరూపం అన్నారు. రసో వై సహ అంటారు. దాన్ని లలితా సహస్రంలో రంజనీ రమణి రస్య రణత్కింకిణి మేఖల అన్నారు, రస్య అన్నారు. ఆ రసస్వరూపంగా ఉండాలంటే ఒక పదార్థాన్ని ఆస్వాదించినప్పుడు మనం ఎలాగ లొట్టలు వేస్తూ అందులోనే లీనమైపోతామో, ఆత్మధ్యానంలో కూడా అలాగే లొట్టలు వేస్తూ లీనమైపోవాలి. అలా ఉంటే ఏకోహం చిద్రసో అమలక, నేను ఏకహ, నేను ఒకనే. చిద్రసహ చైతన్య రసానికి సంబంధించిన వాడిని, అమలక నిర్మలమైన వ్యక్తిని అని గ్రహించగలిగితే దుఃఖం లేకుండా ఉంటాం.